హలో హాయ్. హలో హాయ్ హాయ్ హూ ఇస్ దిస్? హాయ్ అమూల్య. అమూల్య. ఎస్, మన అమ్ము బేబీ వచ్చేసింది. ఎస్ అమూల్య, విన్నావు కదా టాపిక్? మేము యాక్చువల్లీ గోవా వెళ్తున్నాం, మాతో జాయిన్ అవ్వచ్చు కదా? వస్తా తీసుకెళ్తే. మరి టికెట్ పైసలు ఉన్నాయా మరి నీ దగ్గర? నా దగ్గర అయితే లేవు. ఏమో కిడ్నీ నీ ఇడ్లీ అమ్మేసే అయిపోద్ది. ఓకేనా అమూల్య? అయితే ఈరోజు మేము గోవా వెళ్తున్నాం, మరి అక్కడ ఏమేమి ఉంటాయి? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళలేదా? సరే, నీకు తెలిసింది ఏమైనా చెప్పు, మాకు సజెషన్ ఇవ్వవా? మేము టూర్ వెళ్తున్నాం కదా. ఇప్పుడు టూర్ కి వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ ప్యాకింగ్ చేసేసుకున్నాం. బట్ ఇప్పుడు జనరల్ గా నువ్వు ఏమైనా ఊరు వెళ్ళినప్పుడు ప్యాకింగ్ చేసుకుంటావు కదా, సో మాకు గుర్తు చేయమన్నా, మర్చిపోయామేమో గుర్తు చేసుకుంటాం. టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. అయిపోయింది కదా టికెట్ బుకింగ్? టికెట్ బుకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ అనే కాదు, ఏ విషయమైనా షాపింగ్ కానీ, అక్కడ ఫుడ్ ఐటమ్స్ గురించి కానీ. వెళ్ళలేదంట అసలు ఒకసారి కూడా. ఓకే, అంటే నీ ఫ్రెండ్స్ తో నువ్వు టూర్ వెళ్ళాలంటే ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటావు జనరల్లీ? ఊటీ. బా కదా, కోటిలా చెప్పేసి ఇంత ఈజీగా. ఊటీ ఏముంటది? ఏం తెలుసు నీకు ఊటీ గురించి? ఓన్లీ చల్లగా ఉంటది. లొకేషనా? ఊటీలో కూల్ ఉంటది. ఓకే. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు ప్లాన్స్ ఏమైనా వేస్తున్నా మరి వెళ్ళడానికి? అమూల్య ఇంకా చిన్నది కదా, అప్పుడే పంపిరనుకుంటా. మాలాంటి ఫ్రెండ్ ఉన్నారా నీకు? కేరింగ్, ఫైటింగ్ ఎప్పుడు ఉన్నారా? ఎవరు చెప్పు, ఫ్రెండ్ పేరు చెప్పు. అంటే హాస్టల్లో ఉన్నారక్క. నువ్వు ఉండేది హాస్టల్లోనా? ఇప్పుడు అంటే హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చా, అంతేనా? సో హాస్టల్లో ఉన్నప్పుడు అమూల్య, నువ్వు ఏ ఫుడ్ బాగా మిస్ అయ్యి ఇంటికి రాగానే మమ్మీతో వండిపించుకొని తిన్నావు? బిటర్ గార్డ్. అది నాకు కూడా ఇష్టం తెలుసా, చాలా మంది చేదుగా ఉంటది. కాకరకాయ అంతే కదా బిటర్ గార్డ్ అంటే? పెద్ద కాకరకాయ లేదా రౌండ్ గా ఉంటుంది అదా? అవి కూడా ఉంటాయి అందులో. రెండు ఉంటాయి. అది మంచిగా కాకరకాయలు మేము దరిదాపుల్లో కూడా రానియమన్నమాట. కాదే, చిన్న బెల్లం వేసి చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. బెల్లము షుగర్ వేసి పాయసం చేసుకొని తిను, సరేనా? చిన్నది చిన్నది. అదే అదే ఇదే చేస్తుందండి, ఏదేదో చేస్తుంది. కాకరకాయ తీసుకొచ్చి అందులో స్వీట్ ఆ పేరు కూడా చెప్పదు నాకు, తీసుకొచ్చి పెట్టేస్తుంది నోట్లో. మరి అదనమాట సంగతి. మంచిది కదా హెల్త్ కి అమూల్య. అమూల్య చాలా చిన్న పిల్ల అమూల్య నువ్వు. సో ఫ్యూచర్ లో ఏమేమి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడే లిస్ట్ రాసుకో, మాలాగా నువ్వు కూడా ఎక్సైట్మెంట్ తోని వెళ్ళిపో అన్నమాట ట్రిప్ కి. థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్ అండి, నమస్తే. మీ పేరు? వంశీ. ఏంటండి ఇంత పాష్ గా చెప్పారు? వంశీ ఒక స్వాగ్ తో చెప్పారు. వంశీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒరిస్సా. ఏం చేస్తుంటారు? ఖాళీయేనా? ఖాళీగా మాలాగే అన్నమాట. అంటే మేము ఇంకా చదువుతున్నాం, మీరు కూడా చదువుతున్నారా? చదువు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నారు అనమాట. మాలాగే ఏదో ట్రిప్ వేస్తుంటారు ప్లాన్. ఏం ప్లాన్ వేశారు? డీజేనా? ఓకే, రీసెంట్ గా డీజే టిల్లు మూవీ నచ్చింది, అంతేనా? మీ లైఫ్ లో రాధిక ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే క్యా మతలబ్ హై? జెన్యూన్ ఉండుంటారు అంటే. జెన్యూన్ రిలేషన్ ఉందా? టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు వంశీ. చూడకండి. ఏంటండి? వినకండి, దూరంగా వచ్చి మాట్లాడండి. కొంచెం మీ ఫోన్ స్పీకర్ దూరంగా పెట్టి మాట్లాడతారా? అయితే మేమిద్దరము ఈ రోజు గోవా టూర్ ప్లాన్ చేసామండి, స్టార్ట్ అవుతున్నాము. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు మాకు? వెళ్ళారా ఎప్పుడైనా గోవా మీరు? వెళ్ళలేదా? అందుకే మీరు మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా?
అక్కడ ఇది చూడండి ఆ బీచ్ చూడండి అలా ఏమైనా పోనే పోలేదంట గోవా, ఇంకేం చెప్తారు? మనం కూడా పోలేదు కదా, మరి మనకు తెలుసు కదా అక్కడ ఏమేమి ఉంటాయి. అలా అంటావా? మన టీవీలో ఇన్స్టాలో అవి రీల్స్ చూస్తుంటారు చూస్తుంటాం కదా, కదా. సో దాన్ని బట్టి ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి. సరే ఒక పని చేయండి, పోనీ మీకు ఏ ప్లేస్ వెళ్ళాలంటే ఎక్కువగా ఇష్టం, ఎవరితో వెళ్ళాలంటే ఇష్టం చెప్పండి. చెప్పండి మీకు ఎలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇష్టం? ఇప్పుడు మేము ట్రిప్ వేసుకున్నాం గోవాకి, అలా మీరు ఏ ప్లేస్ కి వెళ్ళాలంటే ఇష్టము, ఎవరితో వెళ్ళాలంటే ఇష్టము? మా స్కూల్ ఫ్రెండ్స్ తో గోవా వెళ్తున్నాం, మీరు అలా ఎప్పుడైనా ప్లాన్ చేశారా లేదా చేద్దాం అనుకుంటున్నారా? చేస్తే ఎవరితో? ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. ఏ ప్లేస్? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు? హైదరాబాద్ ప్లాన్ చేశారా, వచ్చారా? లేదు, చెయ్యాలనుకుంటున్నారు. చార్మినార్ కూడా ఒక టూరేనా? అవును, టూర్ అంటే ఏంటి అర్థం? ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళేది ఏదైనా ఓకే. ఓకే అండి, చార్మినార్ అయితే మేము రోజుకి 4 సార్లు అక్కడే ఉంటాం అనమాట, టీ తాక్కుంటా హలీం తినుకుంటా కదా. హలో హలో హాయ్ హాయ్ అండి, మీ పేరు? అనుష అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనుష, ఏం చేస్తుంటారు? పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందా మీకు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మీరు ఎప్పుడన్నా రీసెంట్ గా మీ ఫ్యామిలీతో ఏమైనా టూర్ ప్లాన్ చేశారా? ఫ్రెండ్స్ తో? హైదరాబాద్ లో ఉంటారు. ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా పాస్ట్ లో? శిల్పారం వెళ్ళాము. ఎక్కడికి? శిల్పారం. శిల్పారామం వెళ్ళారా? అంటే దూరంగా ఎక్కడైనా, ఇప్పుడు గోవా, ఊటీ, కాశ్మీర్, మనాలి అలాంటివి? ఏం ప్లాన్ చేయాల. అయితే ఈ రోజు నేను మా ఫ్రెండ్ మేమిద్దరం వెళ్తున్నాం బయటికి, ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి గోవా వెళ్తున్నాము. సో మీరు చెప్పండి, జనరల్ గా మీరు రిలేటివ్స్ ఇంటికి అన్నిటికి కూడా మంచిగా ఫ్యామిలీ మొత్తానికి మీరే లగేజ్ ప్యాక్ చేస్తారుగా, మీ హస్బెండ్ కి మీకు. సో ఇప్పుడు మేము మొత్తం ప్యాకింగ్ అయిపోయింది కానీ ఏమైనా మర్చిపోయామా అనిపిస్తుంది, మీరు గుర్తు చేయండి జనరల్ గా ఇట్లా టూర్ కి వెళ్ళినప్పుడు ప్యాకింగ్ గురించి. ఫస్ట్ అంటే ప్యాకింగ్ అనే కాదు, ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలి, ఇలా టూర్ కి వెళ్ళాలంటే ఇవన్నీ చూసుకోవాలండి అనేది. అదే ఇప్పుడు సమ్మర్ కదా, లగేజ్ తక్కువ తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నాను. సమ్మర్ కి లగేజ్ తక్కువ తీసుకెళ్తే బెటర్. దేనికంటారు లగేజ్ తక్కువ? బరువు ఉంటుంది కదా, వర్షంలో తీసుకెళ్ళేమా? అంటే సమ్మర్ కదా, ఆల్రెడీ అలిసిపోతాం, టైర్డ్ అయిపోతాం కదా, ఎక్కువ లగేజ్ ఎందుకు అని. మీరు చెప్పండి. లగేజ్ ఎక్కువ అనుకో, మీకు బాగా రెస్ట్ ఎక్కువ అవుతుంది కదండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా కూల్ గా ఉన్నాయి తాగండి సమ్మర్ కి. ఓకే, హైడ్రేట్ తీసుకోండి. ఇంకా మసాలా ఫుడ్లు అవి తినకూడదు, తినద్దు. బాగా కూలింగ్ ఉన్నాయి వస్తువు ఏదైనా సరే, ఐస్ క్రీమ్ ఉన్నాయి, డ్రింకులు. ఐస్ క్రీమ్ అనుష గారు ఇప్పటి వరకు సూపర్ ఉంది, కానీ ఐస్ క్రీమ్ వేడి తెలుసా మీకు? మరి నైట్ ఎందుకు తిన్నావు నువ్వు డిన్నర్ తర్వాత? టూర్ వెళ్ళే కదా మనం, అందుకు. అది తినేయడం తినేస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళకి ఫిలాసఫీ చెప్తుంది. అట్లా కాదు, చూసిన వాళ్ళు కూడా అవును అనుష గారు చెప్పారు కదా అని చెప్పి ఐస్ క్రీమ్ తింటారేమో టూర్ లో. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. నేను అదే అంటాను మీకు ప్రతిసారి, అంటే ఇది బాగోదు, అది చేయకూడదు అంటది. లైఫ్ ఇస్ టూ షార్ట్, అన్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా షార్ట్ అయిపోకుండా. సరే ఇంకా సరే అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. హలో హాయ్, మీ పేరు? నా పేరు జయశ్రీ అండి. ఏంటండి అర్థం కాలే? జయశ్రీయా? జనని. జయశ్రీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నా పేరు జయశ్రీ. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ నేనే ఉన్నారు, నేను అడుగుతా. నాకు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
వైజాగ్. అదిదా మ్యాటర్. ఇంకా వర్షం పడుతుంది అక్కడ జయశ్రీ? లేదు, తగ్గింది. తగ్గిపోయిందా? ఓకే. జయశ్రీ ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ మ్యారీడా? ఓకే. సో మీరేమన్నా టూర్ ప్లాన్ చేయాలి అంటే ఎక్కడికి ప్లాన్ చేస్తారు, ఎవరితో ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఎలా వెళ్తారు? మా హస్బెండ్ తో ప్లాన్ చేయాలనుకుంటున్నాను. అబ్బా, హస్బెండ్ తో. ఏ మరి పెళ్లి కాకుండా ఉండుంటే? అర్లీ అవుతుందిలేండి. అయితే ఈ రోజు మేము ఇద్దరం వెళ్తున్నాము గోవాకి. సో అన్ని సర్దేసుకున్నాం, ప్యాకింగ్ అంతా అయిపోయింది. మీరు మాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి తొందరగా వెళ్ళిపోండి అమ్మా అంటారు. చెప్తాను. ఆల్ ద బెస్ట్, హ్యాపీ. ముందుగా ఉండడానికి సబ్జా తీసుకెళ్ళండి. సబ్జా. ఇప్పుడు వాటిని మిక్స్ చేసి తాగేసి. ఓకే, ఇంకా పోయేది గోవాకి, తీసుకెళ్ళమన్నది సబ్జా. సబ్జా. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే మెడిసిన్ సూపర్ పాయింట్. మెడిసిన్స్ పట్టుకెళ్ళాలి. కరెక్ట్. ఫస్ట్ ఎయిడ్. ఎప్పుడైనా అవసరం అవును, నీ బీపీ మెడిసిన్స్ పెట్టేసుకున్నావు కదా? నీ షుగర్ పెట్టి కూడా పెట్టు. ఓకే, మెడిసిన్స్ పెట్టుకుంటాం ఫస్ట్ ఎయిడ్ కి. తర్వాత ఇంకా యాక్సెసరీస్, ఫుడ్, మధ్యలో తినడానికి. మీరు ఆల్రెడీ అప్పుడు చెల్లెక వెళ్ళిపోయినా కదా. అవును. పెట్టుకెళ్ళండి. జయశ్రీ మీరు మాలానేనా? ఇప్పుడు మీరు రిలేటివ్స్ కి, ఫంక్షన్స్ కి, వాటికి వెళ్ళినప్పుడు 4 days ఉంటాం కాబట్టి 4 dresses, 4 night dresses, దానికి రిలేటెడ్ జ్యువెలరీ అట్లానే ప్యాకింగ్ చేస్తారా? నైట్ డ్రెస్ లో తక్కువ పెట్టుకెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మరే కదా. ఆల్రెడీ నైట్ వాష్ చేస్తే మార్నింగ్ మనం రెడీ అయ్యి అమ్మో, ఆడిపోతాయి. అంత ఓపిక ఎక్కడ ఉందండి మాకు? అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడమే మా పని. విన్న పాయింట్ బాగుంది. నైట్ వాష్ చేస్తే గంటలో ఆరిపోతుంది, ఎందుకంటే ఎండలు అంత అది. అయితే లేడీస్ కదా, ఎంత ప్యాకింగ్ చేసినా కూడా లగేజ్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళేటప్పుడు 2 లగేజే తీసుకెళ్ళినా వచ్చేటప్పుడు 10 వస్తాయి. ఆబ్వియస్లీ మన షాపింగ్ అలాంటిది మరి, అంతే కదా. ఓకే, సో మీ అందరితో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్